సాధారణంగా సినిమా తీయాలి అంటే కథ కావాలి. కానీ ఆయనకి ప్రత్యేకంగా కథ అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో ఉన్న అంశాలనే కథా అంశంగా ఎన్నుకుంటూ ఉంటారు. సినిమాకి డైలాగులు రాయాలన్నా కానీ ఆయన డైలాగులు రాయరు. ఎందుకంటే సాధారణంగా మనందరం ఏం మాట్లాడుకుంటామో దాన్నే పచ్చిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంట్రో చెప్పగానే ఆయన ఎవరో మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. ప్రముఖ దర్శకుడు బండి సరోజ్ కుమార్. పరాక్రమం అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కళ నాది వెల మీది అంటూ ప్రేక్షకుడికే తన కళకి ఎంత వెల ఇస్తారు అనేది చెప్పిన బండి సరోజ్ కుమార్ ఇప్పుడు మరొక ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం న్యూస్ 18 స్టూడియోలో బండి సరోజ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరోజ్ కుమార్ గారు, ఎప్పుడూ కూడా కళ నాది వెల మీది అంటారు. అంటే ఎందుకు అట్లా? అంటే నేను అప్పుడు నిర్బంధం సినిమా తీసినప్పుడు ఓటీటీ ఇద్దాం అనుకున్నాను. దాని పర్పస్ కోసం తీసాక అర్థమైంది అది ఒక పెద్ద మాఫియా, అంటే లైక్ ఒక పెద్ద చైన్ ఉంటుంది అక్కడ, వాళ్ళందరం క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద సిస్టమ్. అది ఈ సిస్టమ్ మనం వర్కౌట్ అవ్వదు అనిపించి ఇంక అప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేస్తే ఎట్లా, ఇప్పుడు మనం పెట్టిన దానికి ఎట్లా అని, సరే వాచ్ అండ్ పే అని చెప్దాము, చూసి వాళ్ళకి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇమ్మందాం అని చెప్పి ఆ కాన్సెప్ట్, ఆ ఐడియా వచ్చింది. నైట్ వచ్చింది ఐడియా నాకు, వచ్చి నేను రిలీజ్ చేశాను. మీ తాజాగా వస్తున్న ఒక కొత్త సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ప్రపంచం అంతా కాగితం చుట్టూ తిరుగుతుంది, కాగితం కలున్నోడు చుట్టూ తిరుగుతుంది అనేది. అంటే మీ దగ్గర దండెడు టన్నుల కొద్ది కళ అయితే ఉంది. కాగితం తిరుగుతుందా మీ చుట్టూ? కాగితం తిరుగుద్ది కదా ఫ్యూచర్లో. అంటే మనం వర్క్ చేసుకుంటూ పోతే వర్క్లో మనకి ఎప్పుడైతే నిజాయితీ ఉందో మన పనిలో, దానికి ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గెటింగ్ రెస్పాన్స్ అండ్ యు ఆర్ గ్రోయింగ్, సో ఇట్ డజంట్ మ్యాటర్, మనీ విల్ కమ్, మనీ విల్ ఫాలో. సాధారణంగా కొంతమంది దర్శకులు, నిర్మాతలు కావచ్చు, సమాజంలో ఉన్న అంశాల మీద చాలామంది సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఆ సినిమా తీయటం కొంత బౌండరీస్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీరు సమాజాన్ని గుడ్డలిప్పి చూపించాలనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? ఇంతకుముందు నేను తీసిన 3 సినిమాలు కూడా యూట్యూబ్లో నాకు, అంటే యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి, ఇంటర్నెట్లో నాకు ఆ భావస్వేచ్ఛ ఇది ఉంది కాబట్టి, రైట్ ఉంది కాబట్టి, సో దాన్ని మ్యాక్సిమం వాడదాం అనుకున్నాను. సో మ్యాక్సిమం వాడాలి, అంటే సగటు మనిషి రోజు వినే మాటలు తెరపైన చూపించాలనిపించి తీసాను అది. ఇప్పుడు పరాక్రమం వచ్చి ప్యూర్లీ ఫ్యామిలీస్ కోసం అండ్ థియేట్రికల్ ఫిల్మ్ ఇది. సో దాని నుంచి నేను గెయిన్ చేసిన ఆడియన్స్ని, వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్సే, ఏదో మామూలు ఈ బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను తీసిన సినిమాలు కూడా అలాంటివి కాబట్టి, అంటే శృంగారం ఉండదు నా సినిమాలో. ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడేదే ఉంటే సమాజంలో ఉన్న రుగ్మతనే చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్గా. సో వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్సే. అందులో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరం కలిసి చూడాలనుకుంటున్నాం కుటుంబంతో అని ఎప్పటి నుంచో వెయిటింగ్ అది. సో ఇప్పుడు ప్రాపర్గా నాకు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి, నాకంటూ కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది సినిమా. దాని తర్వాత ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వచ్చు అని ఇప్పుడు నేను థియేటర్కి ప్రాపర్గా, అంటే లైక్ కాన్ఫిడెంట్గా వస్తున్నాను. మీరు తీసిన నిర్బంధం కావచ్చు, మాంగళ్యం కావచ్చు, మీరు ఎంచుకున్న సబ్జెక్టు చాలా మంచి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ప్రజెంట్ చేసే విధానం కాస్త ఏమంటారు వైలెంట్గా ఉండటం కావచ్చు, కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం కావచ్చు, ఉన్న పరిస్థితుల వల్ల ఆ సినిమా చాలామందికి మీరు అనుకున్న సబ్జెక్ట్ వెళ్ళలేదు అంటే ఒప్పుకుంటారా? లేదు, నాకు ఆడియన్స్ గెయిన్ చేశాను కదా. ఇప్పుడు 2 కోట్ల మంది చూస్తారు మీకు మాంగళ్యం సినిమా. 2 crore వ్యూస్ వచ్చాయి. ఎవరు లేరు, యాక్టర్స్ ఎవరు లేరు, నేనే. మరి ఎలా వచ్చాయి? మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ లేకపోతే, చూడకపోతే అన్ని వ్యూస్ ఎలా వస్తాయి? అండ్ నాకు వచ్చే రెస్పాన్స్ తెలుస్తుంది కదా నాకు పర్సనల్గా. ప్లస్ నాకు కళనాది వెల మీది కాన్సెప్ట్లో వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళు మెసేజ్తో ఇస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు. నెపోటిజం గురించి, బాబులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బాబుల కల్చర్ గురించి చాలా బోల్డ్గా మాట్లాడే బండి సరోజ్ ఈ సినిమాకి మాత్రం పబ్లిక్ స్టార్ అని ఎందుకు వేసుకున్నారు? పబ్లిక్ స్టార్ అనేది నేను పెట్టుకుంది కాదండి, నాకు ప్రజలు ఇచ్చింది. మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ స్టార్ అని కొడితే ఫ్యాన్ పేజెస్ వస్తాయి. సో ఐ ఫెల్ లైక్ ఇది రైట్ టైం అనిపించింది. ఎవడరా ఈ పబ్లిక్ స్టార్ అని కూడా చూస్తారు కదా, ఎవడరా వీడు పబ్లిక్ స్టార్ని ట్రోల్ చేయడం కన్నా వీడు ఏం చేశాడని చూస్తారు కదా. చూసాక అవునరా వీడు పబ్లిక్ స్టారే అంటాడు కదా. ఇప్పటిదాకా బర్నింగ్ స్టార్లు, ఐకాన్ స్టార్లు, స్టైలిష్ స్టార్లు, మాస్ మహారాజులు, వీటన్నిటి గురించి కూడా మీకు ఒక అభిప్రాయం ఉంది. ఇండస్ట్రీలో బాబు కల్చర్ గురించి, మోకాలు పట్టుకోవడం అని ఎప్పుడు నేను అనలేదు. ఆ స్టార్ ఈ స్టార్ ఎందుకు పెట్టుకుంటున్నారు అనలేదు. అది వాళ్ళ ఐడెంటిటీ.
ఇప్పుడు పెన్ నేమ్ ఉంటుంది కదా, శ్రీశ్రీ అంటే ఆయన ఒరిజినల్ పేరు ఏదో ఉంటుంది. సో అలా ఇప్పుడు ఈయన చిరంజీవి అంటే ఆయన ఒరిజినల్ పేరు వేరు. సో అలా అదొక జనాల్లోకి క్రేజీగా జనాలు ఇచ్చిన బిరుదో, లేకపోతే జనాల్లో ఇక ఒక కల్ట్ ఫామ్ చేయడానికో వాళ్ళు బిరుదులు పెట్టుకుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, యాజ్ లాంగ్ యాజ్ యూ డిజర్వ్ ఇట్. మీరు ఎంచుకుంటున్న కాన్సెప్ట్లు చాలా మంచిగా ఉంటాయి. సమాజంలో ఉన్న రుగ్మత ఉంటుంది, లేదంటే సమాజంలో ప్రస్తుతం వాస్తవం ఏ విధంగా ఉంటుందో ఆ వాస్తవాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు వెళ్తున్న పాత్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రైట్ అవే ఉండటం వల్ల మంచి అవార్డు ఫిలిమ్స్ కూడా కాస్త యూట్యూబ్కే పరిమితం అయిపోతున్నాయి బండి సరోజ్ సినిమాలు అనే విమర్శ. వాళ్ళ అవార్డ్స్ ఇవి నమ్మనండి. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన డాక్యుమెంటరీలు అయితే చాలామంది వ్యూసే ఉండవు. సో మనం ఎంతమంది ఎక్కువ మందికి రీచ్ అయితే అది అవార్డు మనకి. దాంట్లో నిజాయితీ ఉండాలి ఫిల్మ్ మేకింగ్లో. చూడండి, వీళ్ళకి జనాలకి నచ్చింది తీయాలి, లేకపోతే ఈజీగా జనాలకి నచ్చేవి తీయాలని కాకుండా జనాలను కన్విన్స్ చేయాలి, ఎంటర్టైనింగ్గా కన్విన్స్ చేయాలి. నేను తీసేవన్నీ కూడా కమర్షియల్ ఫిల్మ్సే, ఆర్ట్ ఫిల్మ్స్ కాదు. ప్రతి దాంట్లో కూడా మీకు యాక్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ తీసే విధానం నా డిఎన్ఏ ఉంటుంది. ప్లస్ భాష గురించి చెప్తున్నారు. క్వింటిన్ టరంటినో కానీ, అనురాగ్ కశ్యప్ కానీ వీళ్ళందరూ ఎప్పుడో చేశారు. మనకు తెలుగుకి కొత్త అంతే. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం థియేటర్కి వస్తూ ఉన్నారు కదా, ఇప్పటిదాకా యూట్యూబ్లో మీ సినిమాలన్నీ రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం మీకు ఫ్రీడమ్ ఉంటుంది, ముఖ్యంగా ఈ డైలాగుల పట్ల మీరు అనుకుంటున్న పాయింట్ను స్పష్టంగా చెప్పటం పట్ల. కానీ వెరెల్స్ మనం థియేటర్కి వచ్చినప్పుడు మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ పరాక్రమం సినిమా కోసం? నేను ముఖ్యంగా మీ స్టైల్ని మార్చుకోవాల్సి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి కదా. యాక్చువల్లీ ఇదే నా స్టైల్. నేను నా స్టైల్ మార్చుకుని నా 3 సినిమాలు తీశాను. నేను బేసికల్గా నేను కూర్చొని ఇలా మాట్లాడలేను. ఇలా ఎవరన్నా బూతులు మాట్లాడినా నాకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. మాట్లాడతాను ఎప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు సెట్లో ఎవరన్నా, అది కూడా క్లోజ్ పీపుల్తోనే, నా అసిస్టెంట్లో నా వాడు అనుకున్న వాళ్ళనే తిడతాను నేను. అది కూడా చాలా రేరు. ప్లస్ ఎవరన్నా బూతులు మాట్లాడినా, ఎవరన్నా నా పక్కన చుట్టుపక్కల ఎక్కువ మాట్లాడితే నాకు చిరాకు కొంచెం, అది ఉంటుంది నాకు. సో నేను నా సెన్సిబిలిటీస్ దాటి నేను ఆ 3 సినిమాలు తీశాను ఇంపాక్ట్ కోసం, రియలిజం కోసం. సో ఇప్పుడు నాకు ఈజీ యాక్చువల్లీ మీరు స్టోరీ ఎట్లా రాస్తారు? ఎందుకంటే సాధారణంగా మీ సినిమాల్లో మన ఇంటి ముందు కూరగాయలు అమ్ముకునే బండోడు ఉంటాడు, మన ఇంటి పక్కన కాలేజీకి వెళ్ళే పోరోడు ఉంటాడు, మన ఇంటి పక్కనే వంట చేసుకునే హౌస్ వైఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న క్యారెక్టర్సే మీ సినిమాలో ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొత్తగా తీసుకొచ్చి మీరు అదొక సినిమాటిక్గా ఏమీ చూపిరు. అంటే మీరు ఎట్లా చూజ్ చేసుకుంటారంటే ఈ సబ్జెక్ట్ మీద మనం పోదాం అంటానికి? యాక్చువల్ కథ రాసుకోనండి, డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి నేను ఒక లైన్ అనుకుంటాను, ఈ క్యారెక్టర్ ఇట్లా ఈ లొకేషన్లో ఇలాంటి ఒక సీన్ జరుగుతుంది అనుకుంటాను, మైండ్లో అనుకుంటాను. అక్కడికి వెళ్ళాక సీన్ కూడా మారిపోద్ది. సో అక్కడ ఉన్న యాక్టర్స్ నాకున్న అవైలబుల్ రిసోర్సెస్తో నేను అప్పటికప్పుడు ఇంపాక్ట్ ఇచ్చే ఒక సీన్ నేను క్రియేట్ చేస్తాను. ఆఫ్ ది కఫే నేను చేస్తాను. అండ్ నేను ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాను, లైక్ ఇంత డీటెయిల్గా మీరు అన్నట్టు కూరగాయలు మనిషి, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆటో డ్రైవర్, వీళ్ళ పల్స్ ఎట్లా తెలుసు అంటే నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ప్రభావాలు. నేను 12 స్కూల్స్ మారాను 10వ తరగతి వరకు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు 12 స్కూల్స్ మారాను. అంటే ఎన్ని ఇల్లులు మారుంటాను, ఎన్ని ఊర్లు మారుంటాను, ఎన్ని ప్లేసెస్ మారుంటాను. సో అలా నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మంది జనాలతో ఇంటరాక్ట్ అయ్యాను. కనీసం 1,00,000 మంది సైకాలజిస్ట్ నా దాంట్లో ఉండుంటాయి. నేను కలిసిన మనుషుల్ని కానీ ఎవరైనా చూస్తే. నేను ఇప్పుడంటే ఇలా సైలెంట్గా దూరంగా ఉంటున్నా, కానీ బిఫోర్ టీనేజ్ వరకు నేను చాలా సోషల్ పర్సన్. మనుషులతో కలిసేవాడిని. ఇదేదో మంచి ప్రపంచం, ఇదేదో పాజిటివ్ ప్రపంచం అనుకుంటాం కదా పుట్టినప్పుడు పిల్లలు, ఆ మైండ్ సెట్తోనే ఉండేవాడిని. బట్ నేను సైకాలజీని స్టడీ చేశాక నాకు బోర్ కొట్టాక నేను దూరం వెళ్ళిపోయాను. సో నా దగ్గర ఈ ఫీడ్ అంతా ఉంది. వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా నాకు ఫీడ్ ఉంది మైండ్లో. దాన్ని నేను ఇప్పుడు నాకు సినిమాల్లోకి ఉపయోగపడుతున్నాను. ఈ పరాక్రమం బేసికల్లీ దీని కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? నేను ప్రతి కామన్ మ్యాన్కి కూడా ఒక హీరో అవ్వాలి అంటే వాడు హీరోగా ఊహించుకుంటాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మన మీద ఈర్ష్యపడేవాడు ఒకడు ఉంటాడు, మనల్ని తొక్కేయాలని చూసేవాడు ఒకడు ఉంటాడు, మనం ప్రేమించేవాడు ఒకడు ఉంటాడు, మనం ప్రేమించి ద్వేషించేవాడు ఒకడు ఉంటాడు, సడన్గా మారిపోయిన వాడు ఉంటాడు, మనం ద్వేషించి ప్రేమించేవాడు ఉంటాడు. ఇలా మన చుట్టూ చాలా స్వభావాలు ఉంటాయి. ఈ స్వభావాలన్నింటినీ మనం దాటుకుని వెళ్ళడమే మనిషి లైఫ్. ఒక సగటు మనిషి లైఫ్ ఏంటంటే వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి, వాడు లైఫ్లో ముందుకు వెళ్ళాలి. దెప్పు పొడుస్తుంటారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది అలుగుతారు, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
సో మనిషి కన్నా పెద్ద హీరో ఎవడో అనిపించింది నాకు. సో అలాంటి ఒక మనిషి వాడి డ్రీమ్లో లోవరాజ్ అనే క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను. ప్రతి మనిషి కూడా నేను క్రైమ్ చేయకూడదు, ఇప్పుడు పుష్పలాగా అవ్వాలి లేకపోతే కేజీఎఫ్ లాగా అవ్వాలంటే నువ్వు క్రిమినల్ అవ్వాలి. సో నేను క్రైమ్ చేయకూడదు అనుకుంటాడు ఫస్ట్. జైలుకి వెళ్ళడం అంటే భయం, మనిషికి ఇష్టం ఉండదు. నేను క్రైమ్ చేయకుండా, నేను ఎవడి మీద రక్తపాతం తీసుకోకుండా, ఏం చేయకుండా నేను హీరోగా ఎలా ఉండగలను ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా నుంచి పుట్టిందే ఈ సినిమా. సో లోవరాజ్ అనే క్యారెక్టర్ నుంచి సినిమా పుట్టింది. సో లోవరాజ్ అనే క్యారెక్టర్ ఒక గల్లీ క్రికెటర్ అయి ఉండాలి, వాడు ఒక థియేటర్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఎలా ఉంటుంది. సో నేను చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు కళ థియేటర్ యాక్టర్గా యాక్ట్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి నాటకాలు చూసేవాడిని. నేను మా ఊర్లో, మా తాతగారు ఊర్లో వెళ్ళినప్పుడు నాటకాలు చూసేవాడిని. నాకు చాలా ఇష్టం అది. సో ఆ కల్చర్ పోయింది, దాన్ని కూడా ఇప్పుడు సినిమా రూపంలో ఇప్పుడున్న జనరేషన్ చూపించాలని థియేటర్ ఆర్ట్స్, గల్లీ క్రికెట్ రెండు కళలో ఉన్న ఒక మనిషి, వాడి జీవితం ఈ సినిమా. సాధారణంగా మీ సినిమాల్లో ఒక కెమెరా వర్క్, లైట్ బాయ్స్, క్యాటరింగు ఇవి తప్పించి మిగతా అవన్నీ మీ పేరే వేసుకుంటారు. అంటే ఎందుకు? అది ఏమైనా స్వార్థమా, లేదంటే వేరే వాళ్ళ పని మీకు నచ్చక మీ పని మీద మీరు అంటే నేనైతేనే కరెక్ట్ చేయగలను అనే ఒక నమ్మకమా? లేదండి, నేను యాక్చువల్లీ అవతల ఎవరన్నా ఒక 10% పని చేసినా కూడా నా క్రెడిట్ వేసుకోవడం నాకు నచ్చదు. అట్లీస్ట్ 10% ఇన్పుట్ ఉన్నా కూడా. సో అలాంటిది నేను కంప్లీట్ ఇన్పుట్ నాది ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళ పేరు ఎందుకు వేయాలి? దట్ ఫస్ట్ పాయింట్. ఇవి నేను ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర డబ్బులు లేక, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నా దగ్గర ఇంతమంది టెక్నీషియన్స్ పే చేసే డబ్బుల్ని నేను సినిమాకు వాడుకుంటాను. ఇన్ ద పాస్ట్ కూడా నేను చెప్పాను. అది నేను ఈ పరాక్రమంకి వచ్చేసరికి డిఓపి పెద్ద కెమెరామెన్, ఆయన 100% లవ్ సినిమా చేశారు. ఆయన పెద్ద కెమెరా, సౌండ్ డిజైనర్ వచ్చి, నాకు ఆడియోగ్రాఫర్ వచ్చి అశోక్, కాళియస్సార్ అశోక్ అని, వాళ్ళిద్దరు మంచి టెక్నీషియన్స్. మిగతావన్నీ నేను చేసుకోగలిగింది నేను చేసుకున్నాను. అండ్ రైటింగ్ అనేది నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వను. రైటింగ్ అండ్ మ్యూజిక్ నేను ఎవరికి ఇవ్వను ఇన్ ఫ్యూచర్ కూడా, ఎప్పుడు కూడా. ఎందుకంటే అది నాలో అప్పటికప్పుడు వచ్చేది, ప్లస్ అది ఇక్కడి నుంచి వచ్చేది. దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే అది హ్యాండిల్ చేయలేరు. అట్లీస్ట్ ఎడిటింగ్ కానీ వేరే డిపార్ట్మెంట్స్, ఇప్పుడు స్టంట్స్ కూడా వేరే ఆయన చేశారు, ఆయన రాము గారు అని. సో వేరే క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అది వేరే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి నేను ఆలోచిస్తాను ఇన్ ఫ్యూచర్. సో ప్రస్తుతానికి నా బడ్జెట్ లేక ఈ విషయాలు మాత్రం నేనే చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్స్ట్రా కష్టమే, నాకు స్ట్రెయిన్ అది. అంటే చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వచ్చు కదా మీరు. అంటే ఇప్పటికి మీరు యాక్టర్స్గా చాలామందికి ఇస్తూ ఉన్నారు. ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ కావచ్చు, కొత్త వాళ్ళు డైలాగ్ రైటర్ చాలామంది ఉన్నారు బయట. వాళ్ళందరికీ ఎందుకు డైలాగ్ రైటర్ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు? గొప్పవాడు ఉంటే, నువ్వు గొప్ప డైలాగ్ రైటర్ అయితే నువ్వు ఫేస్బుక్లో 4 డైలాగులు రాస్తే ఫేమస్ అయిపోతావు, యూట్యూబ్లో 4 పెడితే ఫేమస్ అయిపోతావు. రైటింగ్ అనేది ప్యూర్లీ సైకలాజికల్, రైటింగ్ అండ్ యాక్టింగ్ అనేది. ఇప్పుడు గత 3 సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దాని ముందు 3 సినిమాలు తీశాను, మీకు తెలుసా? సూర్యాస్తమయం తీశాను, మీకు తెలియదు అది. అంటే అంత డీప్గా తెలియదు. కరెక్ట్. ఎందుకు తెలియదు? జనాలకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే దాంట్లో నటుడిని నేను కాదు. ఇంతకుముందు 3 సినిమాల్లో, ఈ 3 సినిమాల్లో నేను. సో నటుడిని వేరే వాడిని పెట్టి అవే ఇంపాక్ట్ ఇచ్చే నేను సినిమాలు తీసినా కూడా జనాలు రీచ్ అవ్వలేదు. సో యాక్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ ప్యూర్లీ సైకలాజికల్. అది నీలో ఉండాలి. మ్యూజిక్ కూడా ఎక్కడి నుంచి రావాలి? కీబోర్డ్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? గల్లీకి ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు, వయలినిస్ట్ ఉన్నాడు, అందరు నేర్చుకుంటున్నారు, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. బట్ కంపోజర్స్ ఎందుకు అవ్వట్లేదు? అది ఎక్కడి నుంచి రావాలి? సో ఈ 3 ఆస్పెక్ట్స్ ఎప్పుడు కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండి. అవి వేరే వాళ్ళని మనం ఇవ్వలేము. ఎడిటింగ్ అంటారా? నేను ఎడిటర్ని, అప్కమింగ్ ఎడిటర్ని ఈ వర్క్ చేశాను, నీ సినిమా నేను ఫ్రీగా చేస్తాను, ఎవడన్నా వస్తే ఇస్తాను. అలా చేసేవాడు ఎవడు లేడు. ఈరోజు కబుర్లు చెప్తారు కానీ ఏ టెక్నీషియన్ కూడా నేను ఫ్రీగా వర్క్ చేస్తాను ఎవరు లేడు. దట్ ఈస్ ట్రాష్. ఈ డిఓపి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో నా సినిమాకి వర్క్ చేసిన ఆయన మాత్రం, సార్ ఆయన ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం చేద్దామని. 14 years బ్యాక్ ఆయన ఫోన్ చేసి మనం చేయాలండి అన్నారు. అప్పుడు 100% లవ్ చేస్తున్నారు. సో ఆయన పైన ఒక మర్యాద నాకు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వెళ్తున్నాను కదా, ఆయన పెట్టుకుని చేద్దామని ఆయన అడిగాను, మీరు రెమ్యునరేషన్ ఏంటి సార్ అంటే, అయ్యో మీరు చేసుకోండి సార్, తర్వాత చూద్దాము, మా అసిస్టెంట్లో యూనియన్ రేట్ ఉంటుంది, అది ఇచ్చేయండి అంతే, మీరు రావాలి మెయిన్ స్ట్రీమ్కి, నా సపోర్ట్ ఉంటుంది అన్నారు. సో అలాంటి వ్యక్తులు చాలా రేరు. అలాంటి వ్యక్తులు నాకు దొరకలేదు. దొరికితే నాకు ఎందుకని ఈ టెన్షన్, నిద్ర ఉండదు నాకు. నేను ఇప్పటివరకు ప్రశాంతం నిద్రపోలా. ఈ సినిమా సక్సెస్ అయితే 3 నెలలు నిద్రపోదాం అనుకుంటున్నా. నాకు ఇది ఎక్స్ట్రా స్ట్రెయినే తప్ప నాకు ఇదే పెద్దగా పేరు తెచ్చేది లేదు. నాకు పేరు తీసుకొచ్చేది యాక్టర్గానే. నా ఫేస్ ఉంది, ఇవన్నీ ఎందుకు నాకు? సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు ఉంటే బండి సరోజ్ కుమార్ మాత్రం తనకు తనే ఒక ఇండస్ట్రీగా బిల్డ్ అవుదాం అనుకుంటున్నాడు అంటే ఏమంటారు? నేను ఆలోచించండి, మొన్న అర్థమైంది నాకు.
నేను ఈ సిస్టంలో ఇమడలేను. ప్రాబ్లం నాదే, ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ అంటే ఒక కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది, ఇప్పుడు మరీ అయిపోయింది. ఇంతకుముందు అంటే ఒక ఇండివిజువల్ ఒక విజన్ ఉన్న ఇండివిజువల్ పైనే ఫోకస్ ఉండేది. ఇప్పుడు అలా లేదు, కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఇమడలేను. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా వాళ్ళు ఓటీటీలు పంపించుకోవాలన్నా, వాళ్ళు థియేటర్. ఇమడలేను అంటే మీ యాటిట్యూడ్ ప్రాబ్లమా, లేదంటే అవతల వాళ్ళు ప్రాబ్లం అంటారా? నాదే ప్రాబ్లం అంటున్నా కదా. నాట్ జస్ట్ యాటిట్యూడ్, మ్యాన్ మేనేజ్మెంట్ అనే కాదు, హ్యూమన్ మేనేజ్మెంట్ అనే కాదు, కానీ మిగతా విషయాలు కూడా ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ ఇస్తూ పోవాలి. ఒక సినిమా తీసానండి, ప్రతి సీన్ని ఓ 10 మంది జడ్జ్ చేస్తారు. ఈ 10 మంది ఆడియన్స్ అంటే కాదు, వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చుని ఉంటారు. 10 మందిని తీసుకురా, ఒక ఆటోని తీసుకురా, బయట సినిమాలు చూసే ఒక సినిమా పిచ్చోడిని తీసుకురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకురా, ఓ మెకానిక్ని తీసుకురా, వీళ్ళని తీసుకొచ్చి నువ్వు చెప్పు. దట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. వీళ్ళేంటి, వీళ్ళు మీటర్లు, స్కేల్స్, జామెట్రీ బాక్స్ పట్టుకుని వస్తారు వచ్చేవాడు. సో రైటింగ్ దగ్గర ఓ డిస్కషను, మ్యూజిక్ దగ్గర ఓ డిస్కషను, ఎడిటింగ్ దగ్గర ఓ డిస్కషను, 100 మంది ఇన్వాల్వ్మెంట్. ప్రొడ్యూసర్ అని వచ్చి ఆడు మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటాడు సెపరేట్గా. సరోజ్, ఈరోజు పెద్ద పెద్ద లెట్ మీ కంప్లీట్, నేను కంప్లీట్ చేస్తున్నా. దిస్ ఈజ్ ద వే ఇండస్ట్రీ ఈజ్ రన్నింగ్. నాలంటూ అక్కడ ఎలా పనికి వస్తాడు? ఇప్పుడు నా సినిమాలు మాత్రం మీకు సెపరేట్గా ఎందుకు ఉంటున్నాయి? అది నా డిఎన్ఏ. ఎందుకు నా డిఎన్ఏ? నా విజన్ ఉంది ప్రతి దాంట్లో కూడా. అది నాకు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇది వర్కౌట్ కానప్పుడు నేను ఒక్కరోజు కూడా ఉండలేను కదా. రెండో రోజు ఆడనన్నా కొడతా, నేనన్నా పోలీస్ కేసులో వెళ్ళి ఎక్కడికైనా పోతా. కానీ ఏదో ఫ్రస్ట్రేషన్ అవుద్ది, వచ్చేస్తుంది, ఆ మూమెంట్ వస్తుంది. సో అలాంటి నా మెంటాలిటీ అలా ఉన్నప్పుడు అలా ఎందుకు చేయాలి నేను? అదే నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చిన ప్రొఫైల్ వచ్చింది అనుకోండి, నన్ను నమ్మి చేస్తారు. ఇప్పుడు నేను డీజే టిల్లు అబ్బాయిది సెకండ్ పార్ట్ ఏదో వస్తే చూసా, దాంట్లో ఇది మన ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రొడ్యూసర్ ఎంత సపోర్టివ్ అంటే పక్కన ఉండి తను 2 years ఎంత కష్టపడ్డాడు, తను ఇది చేస్తున్నాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ నాకు లేట్ అనిపించింది. కానీ అలాంటి ప్రొడ్యూసర్ ఎప్పుడు వస్తాడు? నువ్వు సక్సెస్ అయితే అలాంటి ప్రొడ్యూసర్ నేను నమ్ము. ఈరోజు నిర్బంధం సినిమా కావచ్చు, మాంగళ్యం సినిమా కావచ్చు, యూట్యూబ్లో చాలా మంచి పేరు వచ్చింది. మీ యాక్టింగ్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. కానీ చెప్పే విధానం కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కానీ మంచి పాయింట్ తీసుకున్నారు అని. కానీ ఇంత పేరు వచ్చినప్పటికీ కూడా అంటే సాధారణంగా అంటే నార్మల్ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ కాలేదు? అంటే మీ టాలెంట్ చూశారు, ప్లాట్ఫామ్ మీదే ఉంది, మీరు ఏ విధంగా మీ యాక్టింగ్ స్కిల్ చూశారు. యాక్చువల్లీ 3-4 సినిమాలు ఆఫర్లు వచ్చాయండి, యాక్టర్గా వచ్చాయి కానీ నాకు ఒక సినిమా అయితే టీజర్ షూట్ కూడా చేశాక నాకు ఎందుకో వద్దనిపించింది, బయటకు వచ్చాను. సో నన్ను యాక్టర్గా వేరే డైరెక్టర్స్ ఇప్పట్లో హ్యాండిల్ చేయలేరు అనిపించింది, అందుకు బయటకు వచ్చాను. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్ ఎందుకు రావట్లేదు అంటే చెప్పాను కదా, దిర్ బి సంథింగ్, కథ చెప్పమంటారు, నా కథ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ తప్పు లేదంటున్నా, అందుకే నాదే తప్పు. సో ఈ రోజుకి కూడా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్స్ని ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి కథ అడగటం అనేది చాలా భయమే, ఎవరు అడగరు. ఆయన డేట్స్ ఇస్తే చాలు, రాజమౌళి లాంటి డైరెక్టర్స్. నేను అంటుంది మీరు ఆ స్థాయిలో ప్రూవ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక సీన్ మార్చమని కానీ, కథ ఏంటి అని కానీ అడిగే ధైర్యం ఎవరు చేయరు కదా. అది ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు అంట. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగమే కదా పరాక్రమం. ఇప్పుడు పరాక్రమం హిట్ అయింది అనుకోండి, నేను ఎవరిని అడుగుతారా? ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, నెపోటిజం అనేది ఒడ్డు. నేను గొయ్యిలో ఉన్నాను, 10 అడుగుల గొయ్యిలో. ఇక్కడి నుంచి ఇలా వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడి నుంచి నేను వేసే అడిగే ప్రజలు చూస్తారు. వినండి, ఇక్కడి నుంచి నేను వేసే అడిగే ప్రజలు చూస్తారు. ఈ ఒడ్డు నుంచి వేసే అడిగే అంటే మెయిన్ స్ట్రీమ్ ఇది. ఈ గొయ్యి నుంచి నేను వేసే అడుగుని చూసిన వాళ్ళు నా ప్రేక్షకులు, నాకున్న కల్ట్ ప్రేక్షకులు. వీళ్ళు ఈ సినిమా ఇక్కడికి వచ్చాక ఈ సినిమాకి ఒక బూస్ట్ ఇస్తే మిగతా వాళ్ళకి కూడా చేరుతుంది. అక్కడి నుంచి నేను ఒక అడుగు పైకన్నా వెళ్తాను, లేకపోతే అక్కడన్నా ఉండిపోతాను, కానీ అక్కడికన్నా కిందకి వెళ్ళను. సో దానికోసం నేను గత 4 yearsగా 3 films చేసి ప్లాన్ చేసి, ప్రతిదీ ఒక ప్లాన్డ్ ఇదే, ఒక విజన్తోనే వచ్చాను. చేసి ఆడియన్స్ పెంచుకొని ఒక 10 లక్షల ఆడియన్స్కి నేను తెలుసు అన్నప్పుడు దిగితే నాకంటూ మార్కెట్ ఉంటుంది. అందులోంచి ఎంతమంది వచ్చి చూస్తే నాకు అంత బెనిఫిట్ అవుతుంది. సో ఆ ప్లాన్తోనే వచ్చాను. ఈరోజు మీరు ప్రతిసారి నెపోటిజం గురించి, ఇండస్ట్రీలో ఉన్న బాబు కల్చర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ మీరు చాలా కష్టపడుతున్నారు, మీ టాలెంట్ చాలా ఎక్కువగా చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఇండస్ట్రీ మీద అంత ప్రెస్టేషన్తో ఉంటారు, ఇండస్ట్రీ విధానాల మీద అంత ప్రెస్టేషన్తో ఉంటారు మీరు? ఇండస్ట్రీ కదా, మీడియా పైన కూడా, నేను మీడియాని కూడా అన్నాను ఇంతకుముందు. అంటే ఇప్పుడంటే మీడియా నేను నాలాంటి వాడికి 20 years పడ్డానికి కారణం కూడా మీడియానే. నాలాంటి వాడు ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి కూడా కారణం మీడియానే. దెర్ ఇస్ పాజిటివ్, దెర్ ఇస్ నెగిటివ్. ప్రతిదీ కూడా జనరలైజ్ చేయలేం.
ఎదవలు ప్రతి చోట ఉన్నారు, మంచోళ్ళు ప్రతి చోట ఉంటారు. రాజకీయ రంగం కానీ, క్రీడా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ పరస్పర విమర్శలు చేసుకోవాలి, అప్పుడే ముందుకెళ్తాం. నేను విమర్శలు చేశాక ఎంతోమంది మీడియా జర్నలిస్ట్ నన్ను గుర్తించారే, వీడి ఫ్రస్ట్రేషన్ కరెక్ట్ అనిపించి నా దగ్గరికి వచ్చారు, నన్ను ప్రోత్సహించారు. అందులో మీరు కూడా ఒకరు. సో ఇందులో అందరూ కారణం. నెపోటిజం అంటే ప్రజలు కూడా కారణం. నేను కూడా ఒకప్పుడు కృష్ణ కొడుకు అంటే పరిగెట్టుకుని వెళ్ళి చూసాను థియేటర్కి వెళ్ళి, మహేష్ బాబు ఇంట్రో ఫిల్మ్. లేకపోతే చిరంజీవి తమ్ముడు అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసాను. దట్ ఈస్ దేర్. నేనేది అది రాంగ్ అనట్లా, అది ఒడ్డు. సామాన్యుడు గొయ్యిలో ఉంటాడు. వీడు కళాకారుడిగా నిరూపించుకోవాలంటే ఈ 10 అడుగులు దాటాకే అక్కడి నుంచి వెళ్ళగలడు, వాళ్ళతో సమానంగానో వాళ్ళకన్నా. ఈరోజు ఇండస్ట్రీలో ఈ నిపోటిజాన్ని దాటుకొని వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం టాప్ హీరోలు, టాప్ 10లో ఆ హీరోలు కూడా ఉన్నారు. మరి దాన్ని ఏమంటారు? వాళ్ళు హీరోలు ఎలా అయ్యారు? ఎవరు చెప్పండి? ఎవరు సపోర్ట్ అయ్యారు? అది చెప్పండి. ఎవరో సపోర్ట్ ఈవెన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాని తీసుకుందాం, రవితేజ తీసుకుందాం. వాళ్ళందరికీ ఎవరు డైరెక్టర్లు, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు? నాకెవరు అని మీరు డైరెక్ట్ చేస్తారా? చెప్పండి. అంటే రవితేజకి ఫస్టే రవితేజ ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాడు. నేను ఎప్పటి నుంచి అల్లరిపీడి నుంచి చూస్తున్నా, సింధూరంలో చూసా. దాని అర్థం అక్కడ నెపోటిజం లేదు కదా, ఆయన కష్టపడే పైకి వచ్చారు కదా. అంటే దెర్ ఈజ్ ఎ స్కోప్ కదా. మనం మీరు రవితేజ ఎంత పెద్ద ఇన్ని హిట్లు ఇచ్చాడండి, ఎంత పెద్ద స్టార్ ఆయన. మన గోపిచంద్ మళ్ళీ ఇంటర్వ్యూ చూడండి మీరు ఒకసారి. బాలకృష్ణ గారితో సినిమా చేశాడు. ఇప్పుడు నేను పెద్ద హీరోతో చేస్తున్నాను, ఇప్పుడు పెద్ద హీరోతో చేస్తున్నాను అంటే రవితేజ్ పెద్ద హీరో కదా, 2 సినిమాలు చేసావు. దట్ ఈస్ ద వాల్యూ. ఆ వాల్యూ ఎందుకు ఉందంటే ప్రజల వల్ల. నెపోటిజం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా ఉంది. నెపో కిట్కి వచ్చే ఓపెనింగ్స్ వేరు, రవితేజ్కి వచ్చే ఓపెనింగ్స్ వేరు. మీరు ఇప్పుడు నెపోటిజం గురించి అంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రత్యేకంగా ఇండస్ట్రీ 2 కాస్ట్ల గురించి, 2 బౌండరీస్ గురించి, 2 క్వార్టరీల గురించి మీ ఫ్రస్ట్రేషన్ కాదండి, నేను అదే చెప్తున్నాను. నెపోటిజం ఈజ్ దేర్ ఈవెన్ ఇన్ ద పబ్లిక్. దాన్ని మనం మార్చలేము, దాంతో మనం పోటీ పడలేము. దాన్ని దాటుకుని మనం వెళ్ళాలంటే నెపోటిజం అనే ఒక ఒక బార్డర్ని మనం క్రాస్ చేసి ముందుకెళ్తేనే జనాల్లోకి వెళ్ళగలం. అది క్రాస్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇంత టైం ఎందుకు పట్టిందంటే ఫస్ట్ నేను సిస్టమ్ నమ్మను, నేను ఈ సిస్టంలో ఇమడలేను. సెకండ్ పాయింట్ ప్లస్ మీరన్నారు వీళ్ళందరూ వచ్చారంటే వాళ్ళందరికీ ఎవరో సపోర్ట్ ఉంటుంది. నేను తిరిగాను కదా, ఫస్ట్ వచ్చి 2 ఇయర్స్ నేను జూనియర్ ఆర్టిస్ట్గా తిరిగాను, ఇన్ని ఆడిషన్లు ఇచ్చాను. నువ్వు పెద్ద మంచి యాక్టర్ అవుతావని ఒకడు అనలా. ఈరోజు నేను యాక్టర్ అయ్యాక మళ్ళీ వాళ్ళే నాకు మెసేజ్ చేస్తారా నేను అనుకున్నాను ఆ రోజు. మరి ఆ రోజు ఏం చెప్పలే, 20 ఏళ్ళు అయిపోయింది. దట్స్ ద ప్రాబ్లం. సో నిర్బంధం కావచ్చు, మాంగళ్యం కావచ్చు, ఈ సినిమాలు తీసిన తర్వాత మీ సినిమా బాగుంది, మీ కాన్సెప్ట్లు మంచిగా ఉన్నాయని చెప్పినప్పటికీ కానీ ఇవి 2 బూత్ సినిమాలు, బూతులు ఎక్కువ ఉన్నాయి అనే ఒక పేరు కూడా వచ్చింది. దాన్ని ఎట్లా? అది బుర్ర తక్కువలు మాట్లాడతారండి. సినిమా చూసి మాట్లాడరా బాయ్, నువ్వు సినిమా పూర్తిగా చూసి మాట్లాడు. ప్లస్ నీకు బయట చూడలేదా నువ్వు బూత్ అంటే ప్రపంచ సినిమా నువ్వు చూడలేదా? చూడకపోతే నీ ప్రాబ్లం. బావిలో కూర్చున్నావు నువ్వు. ప్రపంచ సినిమా చూడు. వాళ్ళు తక్కువ మంది ఉంటారండి, వాళ్ళు యూజెస్ ఫెలోస్, వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళు ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడు కూడా. రేపు సినిమా సక్సెస్ అయింది అనుకున్నాను, అది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి వచ్చాను, రేపు నా సినిమా సక్సెస్ అయితే వాళ్ళు కూడా వచ్చి చూసి బాగుందంటారు. మనుషుల అభిప్రాయాలు మారుతూ ఉంటాయండి. క్రికెట్లో కూడా టెండూల్కర్ 4 కొడితే క్లాప్స్ కొడతారు, అవుట్ అయితే తిడతారు. దట్ ఈస్ దేర్. దాన్ని మనం మార్చలేము. వాళ్ళని పట్టించుకుని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం చేసేది కరెక్ట్, నిజాయితీ చేస్తున్నాం. మనకంటూ ఆడియన్స్ ఉన్నారు, మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫ్యూచర్లో అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా. టైం పడుతుంది. అందరికీ న్యూరాన్ కౌంట్ ఒకలాగా ఉండదు. బ్రెయిన్లో న్యూరాన్స్ అని ఉంటాయి, అందరికి ఒకలాగా ఉండదు. మీకంటూ ప్రస్తుతం ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయినప్పటికీ, మీకంటూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో కూడా చాలామంది మీ టాలెంట్ని గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ మనోడితో కలిసి పనిచేయటం కొంచెం రిస్క్ ఏమో, మనం పని చేయలేమేమో అని ఆ ఒక్క కారణంతో ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అట్లా? అంటే ఆ మార్క్ వస్తుంది అనిపించినప్పుడు ఏమైనా జాగ్రత్త పడాలనిపించలేదా? నేను ఇండస్ట్రీని నమ్ముకుని రాలేదండి. ఫస్ట్ నన్ను ఎవడో ఏదో చేస్తాడని రాలేదు, నన్ను నేనే చేసుకోవడానికి వచ్చా. నేను ఎవడో చేస్తాడని వచ్చి 2 ఏళ్ళు తిరిగా. ఇక్కడ ఎవడో చేయడం ఎవరిని, దెర్ షుడ్ బి సంథింగ్ విత్ యూ, ఏదర్ మనీ, ఏదర్ పవర్ ఆర్ సమ్ బ్యాక్గ్రౌండ్. నెపో బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి. ఈ 3 ఉండాలి. 3 లేవు నా దగ్గర. 3 లేనప్పుడు నేనేం చేయాలి? నన్ను నేను సృష్టించుకోవాలి, నన్ను నేను నిర్మించుకోవాలి. అది నేను చేశాను. ఆ జర్నీ అది ఇప్పటివరకు. నేనేదో మీరు జాలీగా రే నువ్వు ఎప్పుడో రావాల్సినోడు ఇప్పుడు అలా కాదు. నేను కరెక్ట్ టైంలోనే కరెక్ట్ వేలోనే వస్తున్నా. బట్ నేనే బిల్డ్ చేసుకున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది. వేరేదైతే ఈజీ అయిపోయేది, ఎప్పుడో వచ్చేవాడేమో. కానీ ఇంత మెచ్యూరిటీ వచ్చేది కాదేమో. మేబీ అది కూడా ఒక రీజన్.
ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంత మెచ్యూరిటీ వచ్చేది కాదు, సమాజం గురించి తీసేవాడిని కాదేమో అనిపించింది. ఇంతకుముందు నా ఫస్ట్ 3 సినిమాలు కూడా చందమామ కథలే తీసేవాడిని. నిర్బంధం నుంచి నేను ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. ముందు కలంతో రాసేవాడిని, మామూలుగా రూమ్లో కూర్చొని రాసుకునేవాడిని. ఇక్కడి నుంచి నేను ప్రజానాడితో నేను నా చుట్టూ ఉన్న అనుభవాలని వాటిని తీసుకొని బోల్డ్గా రాశాను. సో ఇది ఈ మెచ్యూరిటీ నాకు వచ్చేది కాదు కదా. ఒకవేళ నేను ముందే ఎప్పుడో సక్సెస్ అయి ఉంటే ఎవరికి వాళ్ళు భజన చేస్తూ కూర్చునేవాడిని ఆడియో ఫంక్షన్లో. సరోజ్, మీ సినిమాలన్నీ కూడా సొసైటీ మీద చాలా ప్రెస్టేషన్తో ఉంటాయి. అంటే ఏమైనా బలమైన కారణం ఉందా మీకు ఇంత సొసైటీ మీద ఇంత ప్రెస్టేషన్తో ఉండటానికి? అంటే మీ కథాంశాలు ఇంత స్ట్రాంగ్గా, ఇంత సాలిడ్గా, ఇంత బోల్డ్గా ఉండటానికి? అంటే సొసైటీలో ఉంది కదండి, సొసైటీలో ఆల్రెడీ ఉంది. దాన్ని చాలామంది కూడా చెప్పే విధానాలు చాలా స్మూత్ వేరు కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఒక పాయింట్ని తీసుకొని సినిమాటిక్గా చెప్తూ ఉంటారు. మీరు అట్లా చెప్పరు. మీ సినిమాలన్నీ కూడా నేను ఈ స్టూడియో వదిలి బయటికి వెళ్తే ఆ బయట ఎలా ఉందో మీ సినిమా కూడా అలానే ఉంటుంది. ఎందుకు సొసైటీ మీద ఇంత ప్రెస్టేషన్తో ఉంటారు? ఏమైనా బలమైన కారణం ఉందా అని? అది ఫ్రస్ట్రేషన్ కాదండి, అది ఎడ్యుకేషన్. ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. సమాజంలో ఉన్న రుగ్మతని చూపిస్తూ వాళ్ళకి ఆవిష్కరిస్తూ ఇలా ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు మనం గోవా వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాం, ఒక చోట ఐలాండ్కి వెళ్దాం, ఇలా అంటే అక్కడ అంతా రేపిస్టులు వాళ్ళు ఉంటారు, ఇద్దరం అంటే సేఫ్ కాదు, అందరూ మనుషులను చూడాలంటే నీకు భయం, ఇదేంటి నువ్వేదో అనుకున్నా, నువ్వేంటి, ఇలా మాట్లాడేదన్నమాట. కట్ చేస్తే ఆమె నాకు తర్వాత ఒక 2 years తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు అప్పుడు ఒకసారి అన్నావు నాతో, నేను వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్కి అదే జరిగింది ఇన్సిడెంట్. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారంటే నేను రానని చెప్పాను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. నువ్వు అన్నావు అప్పుడు కరెక్ట్గా ఆ మాట అని. సో ఇది చాలామంది లైట్ తీసుకుంటారు. అంటే ఒక లోన్లీ ప్లేస్కి కపుల్ వెళ్ళడం అనేది సేఫ్ కాదు అని చాలామంది తెలియదు ఆ విషయం. ఎవరు లేరు కదా అని లోన్లీ ప్లేస్కి వెళ్తారు. సో అలాంటి విషయం వాళ్ళకి చెప్పాలంటే నేను అంత హార్ష్గా రియలిస్టిక్గా చూపిస్తేనే అవుద్ది. ప్లస్ నేను రేపిస్టులు వీళ్ళందరితో కూడా నేను గడిపాను. నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ఎర్లియర్ ఇంటర్వ్యూస్లో. వాళ్ళు ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి అని నేను చూశాను. ద వే దే స్పీక్ అండ్ ద వే దే డూ దిస్ ఇల్లీగల్ థింగ్స్ ఇవన్నీ. సో అవన్నీ నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తే కొంచెం అన్న మార్పు వస్తుంది సమాజంలో అని చెప్పి అవి నేను కళ్ళకు కట్టినట్టు చూపించాను. సో అలాంటి ప్రతి అంశం కూడా నేను చెప్తే మార్పు వచ్చినవి అయితే చాలా చోట్ల లేవు. సో చూపిస్తే మార్పు ఏమైనా వస్తుంది. ప్లస్ ఆ చూపించినందుకు మనకు క్రెడిట్ వస్తుంది. అరే ఇలాంటి విషయం జరుగుతుందా, ఇంత డిస్టర్బింగ్ విషయాలు ఉన్నాయా ఈ సమాజంలో, ఇది నేను చూశాను, నాకు అవకాశం దొరికింది. సో మీరు నిర్బంధం సినిమాలో రేపిస్టుల గురించి చూపించారు, మాంగళ్యం సినిమాలో ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న ఒక భార్య గురించి కూడా చూపించారు. రెండూ కాస్త బ్యాలెన్స్డ్గానే చూపిస్తారు, అటు ఇటు చూపిస్తారు. కానీ ముఖ్యంగా అమ్మాయిల విషయం కావచ్చు, మహిళల విషయం కావచ్చు, చూపించాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా దానికి? అంటే ఏ విషయం ఇంటెన్స్ అంటే ఒక సీన్ చెప్పండి నాకు. ఇప్పుడు మాంగళ్యం సినిమా మనం తీసుకుంటే, నేను చూసిన దగ్గరికి చెప్తున్నాను, ఇన్డెప్త్గా కాదు. మాంగళ్యం సినిమాలో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న ఒక ఉమెన్ ఉంటుంది. ఆ ఉమెన్కి ఇచ్చే మీరు డైలాగులు ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ డైలాగులే ఉంటాయి. నా భర్త అయితే 10 minutes ఎంతో చేస్తాడు, నువ్వైతే 40 minutes చేస్తావు అనే డైలాగ్స్ ఉంటాయి చూడండి. అది ఒక మహిళతో చెప్పించడం అని అంత ఇంటెన్స్గా ఎందుకు మహిళల్ని చూపించే ప్రయత్నం చేస్తారు అనేది నా క్వశ్చన్. అది నేను విన్నాను చాలా చోట్ల, నేను చూశాను డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు యూత్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు ఆడియో రికార్డింగ్స్ వినిపించేవాళ్ళు నాకు. సో దిస్ ఈజ్ దేర్, ఇది ప్రతి చోట ఉంది. సో అలాంటి పీపుల్ని మనం కొంతమందికి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుందండి. ఒక సినిమా పిచ్చి ఉంటుంది, అంటే కళ పిచ్చి ఉంటుంది, వాడికి డబ్బు పిచ్చి ఉంటుంది, వాడికి ఎమోషనల్ పిచ్చి ఉంటుంది, అంటే హ్యూమన్ బాండింగ్ అనే ఒక పిచ్చి ఉంటుంది. అలా రకరకాల మనుషులకి రకరకాల పిచ్చి ఉంటుంది. కొంతమందికి సెక్స్ పిచ్చి ఉంటుంది. సెక్స్ పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళ వల్ల ఒక కుటుంబం ఎలా నాశనం అవుద్ది అనేది నేను చూపించాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది కదా, పిల్లోడు అన్నది. నేను అంటుంది మీరు చూపించిన పాయింట్ అదంతా నేను ఓకే అంటాను. కానీ అమ్మాయిల విషయం కానీ మహిళల విషయం కానీ వచ్చినప్పుడు ఇలాంటి మహిళలు ఉంటారు, ఎక్స్ట్రీమ్గా చూపిస్తారు. ఏమైనా మీకు మీ నిజ జీవితంలో ఏవైనా మీకు మనసుకు టచ్ అయిన సంఘటనలు ఉన్నాయా? అంటే దానికి అంత ఎక్స్ట్రీమ్గా చూపించడానికి గల కారణాలు ఏంటి అనేది.
ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి కదా అలాంటి మహిళలను కదా, నేను జెంట్స్ని కూడా చూపించాను. అది చూపిస్తారు కానీ మీరు మహిళలనే పట్టుకుంటున్నారు. ఇప్పుడు అశోక్ అన్న అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాను, ఎంత వల్గర్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. దాని గురించి మీరు మాట్లాడట్లా, మీరు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే మీ ఫోకస్ మహిళల మీద ఉంది. ఇద్దరిని ఇద్దరిని సమానంగానే చూపిస్తారు. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ జెండర్, ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. వాడు మంచోడా, ఆమె మంచిదా, వాడు చెడ్డోడా, ఆమె చెడ్డదా, అంతే ఉంటుంది తప్ప ఉమెన్ అయితే మంచిది, మెన్ అయితే చెడ్డోడు, లేకపోతే మెన్ అయితే మంచి, ఇలాంటి ఆలోచన ఉండదు నాకు. ఇప్పటికే మీరు ఒక 3 సినిమాలు తీశారు యూట్యూబ్లో, మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు బండి సరోజ్ మార్కెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అది తెలుస్తుంది, ఇప్పుడు నాకు కూడా తెలుస్తుంది. మీరు ఆల్రెడీ కళ నాది వెల మీది అంటూ యూట్యూబ్లో ఒక స్లోగన్ స్టార్ట్ చేసి మీకు ఎంత నచ్చితే అంత వేయండి అన్నారు కదా. ప్రతి ఒక్కరు నిర్బంధం అనే దానికి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? అవన్నీ నేను డిస్క్లోజ్ చేయనప్పుడు నాకు ఫస్ట్ నుంచి కూడా నేను బడ్జెట్లు చెప్పను, ఎందుకంటే సినిమాని బడ్జెట్తో వాడు కొలమానం చేయకూడదని ఆడియన్స్. ఈ సినిమా ఇంత అయిందా, ఇంతైనా, ఇట్లా కాదు. ఎప్పుడు కూడా సినిమాని బడ్జెట్తో మనం ఇప్పుడు కళకి కొలమానం కాసు కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఇప్పుడు శంకరాభరణం సినిమా బడ్జెట్ ఎంత అని అడిగితే మీకు తెలుసా బడ్జెట్? ఎందుకంటే బడ్జెట్ చెప్తే దాని వాల్యూ కొంతమంది దృష్టిలో పడిపోద్ది, వాళ్ళ ఆలోచన అంతే ఉంటుంది. సో అది నేను పడేది తెలుసుకోలేదు, లేకపోతే పెంచదలుచుకోలేదు. ఈరోజు సినిమాలన్నీ బడ్జెట్ మీద నడుస్తూ ఉన్నాయి కదా. 300 కోట్ల సినిమా బడ్జెట్, 100 కోట్ల సినిమా బడ్జెట్, మా హీరో 1000 కోట్లు కలెక్ట్ చేసాడని. బడ్జెట్ అనేది లేకుండా ఈరోజు సినిమా ఇండస్ట్రీ లేదు కదా. మీరేంటి బడ్జెట్ కొలమానం పెట్టుకోకూడదు అంటున్నారు? చాలా రాంగ్ మిస్కన్సెప్షన్ అనేది. అది కాన్సెప్ట్ బట్టి ఉంటుంది. మీరు కల్కి లాంటి సినిమాకి బడ్జెట్ కావాలి, కేజీఎఫ్ లాంటి సినిమాకి బడ్జెట్ కావాలి. ప్లస్ నేను అనేది ఎప్పుడు కూడా ఎమోషన్స్ అండి, ఎమోషన్సే రైట్ చేస్తాయి ఓ సినిమాని. నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా అందులో ఎమోషన్లు అయితే సినిమా ఆడదు. మన స్వర్ణ స్టోర్స్ వాళ్ళ అబ్బాయి తీసాడు 60 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా, అది పెద్ద సినిమానా? అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఉయ్యాల జంపాలని తీశారు, 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి, అది చిన్న సినిమానే దాంతో కంపేర్ చేస్తే? పెద్ద సినిమా చిన్న సినిమా అనేది రాంగ్ కాన్సెప్ట్ అండి. మంచి సినిమా పిచ్చి సినిమా అని రెండే ఉంటాయి. సో దానికి బడ్జెట్తో సంబంధం ఉండదు, జనాలు నువ్వు ఎలా ఎమోట్ చేస్తావు అన్నది ఇంపార్టెంట్. మాతృదేవోభావ కానీ, మీకు చంటబ్బాయి కానీ, దే ఆర్ గ్రేట్ ఫిల్మ్స్. బడ్జెట్ సంబంధం లేని గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. మీరు జనరల్గా మీ సినిమాలు కాకుండా నార్మల్ సినిమాలు చూస్తూ ఉంటారా? ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమా? ఈ మధ్యకాలంలో అదే హిందీ సినిమా వచ్చిందండి మొన్న, కిల్. తెలుగులో ఏం చూసాము రీసెంట్గా ఏం చూడలేదు, నాకు టైం దొరకలేదు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో. ఓకే, తెలుగులో మీకు బాగా మంచి నటుడు, పాత తరం కాకుండా ఈ తరం? ఇప్పుడు ప్రభాస్ బాగా చేస్తారు. ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఉందా? అలాంటి డ్రీమ్స్ కానీ అలాంటివి కానీ, ఆయనకు ఒక మంచి స్టోరీ చెప్పాలి అనేది కానీ? అలా ఏం లేదు. వాళ్ళు ఏమన్నా నాకు ఇప్పుడు రైటింగ్స్ డైలాగ్స్ రాసి ఇవన్నీ ఏమన్నా అడిగితే ఇన్ ఫ్యూచర్ రాసిస్తా, మ్యూజిక్ చేయమని, ఎడిటింగ్. అంటే నేను నా ఫ్రీ టైంలో చేయగలిగే టైం ఏమన్నా ఉంటే అలాంటివి చేస్తాను. ఈ పరాక్రమం మూవీలో మీరు చెప్పారు కదా, క్లాసు మాసు వార్ అని మీరు చెప్పారు. యాజ్ యూజువల్గా మీ ఇంటెన్సిటీ మేము ట్రైలర్లో చూసాము, అది కనిపిస్తుంది. ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ అవ్వగానే మీ మార్క్ అనేది కనిపించింది, నాకైతే కనిపించింది. సో ఇక్కడ మీరు ఇలాంటి స్టోరీని కొంచెం అంటే మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఎందుకంటే సెన్సార్ ఉంటుంది, సర్టిఫికేట్స్ ఉంటాయి, కట్స్ ఉంటాయి, లేదా మీ స్టైల్కి భిన్నంగా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా? జనరల్గా మీ స్టైల్ చాలా బోల్డ్ కదా. నేను ఇందాక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. అసలు నా స్టైల్ ఇది, ఇప్పుడు మీరు చూసేది నా స్టైల్. అది నా స్టైల్ కాదు. నేను బూతులు వినడానికి ఇష్టపడను, నా చుట్టుపక్కల ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా మీ స్టైల్ అదే అన్నట్టు ఒక మార్క్ పడిపోయింది కదా. పడిపోవడం మార్క్ అనేది ఉండదండి. మార్క్ ఏముంది? ఇప్పుడు కమల్ హాసన్ మార్క్ ఉందా? ముసలోళ్ళ చేస్తాడు, పెద్దోళ్ళ చేస్తాడు, పొట్టోళ్ళ చేస్తాడు. ఏదన్నా నీ కంటెంట్ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు మార్క్ అనేది పడదండి. నువ్వు ఎలా ఇప్పుడు నా పరాక్రమంలో కూడా వాడు ఆ ఇమేజ్తో చూసే అవకాశం ఇవ్వకూడదు, ఓ నటుడిగానే ఇవ్వకూడదు, ఓ దర్శకుడిగా ఇవ్వకూడదు. సో అది నేను ఖచ్చితంగా అది ఫాలో అయ్యాను. పరాక్రమంలో ఏం కనిపిస్తుంది అంటారు మీరు? అది ఒక సామాన్యుడు రోజు హీరోలా బతకాలనుకునేవాడు, వాడి లైఫ్లో ఎదుర్కొనేవాడి ప్రాబ్లమ్స్. ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, వాళ్ళ లైఫ్లో విలన్స్ ఉంటారు, ప్రేమ ఉంటుంది, పగ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ వాడు ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటాడు, ఒక డ్రీమ్లో అనుకుంటాడు ఎలా చేయాలని. అదంతా మీరు సినిమాలో చూడచ్చు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది? ఎన్ని థియేటర్స్లో రిలీజ్? ఆగస్ట్ 22 200 థియేటర్లు మినిమం, దానికన్నా ఎక్కువే ఉంటుంది.
ఒక 200 థియేటర్స్లో రిలీజ్ చేయాలి. ఇప్పటికే నిర్బంధం, మాంగళ్యం ఇవన్నీ తీశారు, మంచి పేర్లు వచ్చాయి కదా. ఈ సినిమాకి ప్రీ బడ్జెట్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? బజ్ ఎలా ఉందంటారా? స్టార్ట్ అవుతుంది. అంటే మీడియాలో బజ్ కాదు, మీకు బిజినెస్ పరంగా బజ్ ఎలా ఉంది అంటున్నాను. బయర్స్ బిజినెస్ చేయట్లేదండి, నేను ఓన్ రిలీజ్ చేస్తాను. మీరు ఓన్ రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్తో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం. అది ప్రాసెస్ నడుస్తుంది. అంటే థియేటర్ సైడ్ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ సురేష్ బాబు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మరి బండి సరోజ్ కుమార్ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడా కొంచెం ఎందుకు చేయను? అయ్యో ఎందుకు చేయం? వాళ్ళ మధ్యలో 10 మంది దాటాలంటే కష్టం మనకి. వాళ్ళతో ప్రాబ్లం ఉండదు, దే ఆర్ సెన్సిబుల్ పీపుల్. ఈ మధ్యలో ఉండే 10 మంది ఇదే అంటున్నాను నేను, ఈ సిస్టమ్నే డేంజర్. ఇప్పుడు కూడా సిస్టమ్ని రూల్ చేసేవాడు ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం మనకి. వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, వాళ్ళ మన మీద ఆధిపత్యం, ఈ రకరకాలు ఉంటాయి. వాటి స్టూడియో నుంచి బయటికి రాడు, వాళ్ళ సినిమాలు తెలియవు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు అంతే ఉంటారు. వాళ్ళని మనం డీల్ చేయలేం, చిరాకు మనకు. ఈ సినిమాతో ఏంటి, ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందాలనుకుంటున్నారా, దర్శకుడిగానా, లేదా మీరు నేమ్ ప్లేట్లో వేసుకున్న అన్ని విభాగాల్లో గుర్తింపు పొందాలనుకుంటున్నారా? నేనా నటుడే అండి. అదే మీకు చెప్పాను కదండి ఇందాక, సినిమా సరోజ్ అంటే మెయిన్ నటుడిగానే నేను రీచ్ అవుతాను, అది నాకు తెలుసు. దాని నుంచే నేను ఎప్పుడు సినిమాని ముందు తీసుకెళ్ళేది. మిగతా ఆస్పెక్ట్స్ అంటే ఉన్నట్లో బాగా చేశాడు అంటారు, కానీ రైటర్గా నేను యాక్టర్గా రైటర్గానే నాకు ఎక్కువ మార్క్స్ పడతాయి. మీ సినిమాల్లో కొంచెం తమిళ్ నేటివిటీ ఉంటుంది, తమిళ్ స్టైల్లో కొంచెం ఉంటుంది. అంటే మాస్ చూపించినప్పుడు, బస్తీలు చూపించినప్పుడు ఇవన్నీ కూడా తమిళ్ సినిమాస్ ఎలా ఉంటాయి కొంచెం అలా ఉంటాయి. తమిళ్లో ఏమైనా ట్రై చేశారా, అంటే యాక్టర్గా కానీ తమిళ్ అంటే నాకు అర్థం కాలేదు, ఇక్కడ లేవు స్లమ్స్. ఐ మీన్ అలా అనట్లేదు, స్టైల్ అలా ఉంటుంది కదా, అదే వీళ్ళకి చేత కావట్లేదండి. ఆ నేటివిటీ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కదా. మన ఎవరు చెప్పాడు ఇష్టపడతాడని? ఇక్కడ తీయి, నువ్వు ఎందుకు ఇష్టపడరు? నీకు చేత కాలేదు, నువ్వు ఎంతసేపు భీమవరం నుంచి వస్తావు, భీమవరం ఏదో పల్లెటూరు నుంచి వస్తావు, ఇక్కడికి వచ్చి నేను పబ్లోకి వెళ్ళాలి, నేను కారు కొనుక్కోవాలి, అదే ఉంటుంది ఆడిది మెయిన్. సో అలాంటి హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎలా ప్లాన్ చేస్తాడు? పబ్లో హీరోయిన్ వాడు ఆశ అక్కడే ఉంటుంది, కానీ ఆడు భీమవరం మర్చిపోతాడు. నేను భీమవరం పల్లెటూరులో నేను టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఏదో నా ఐస్ పైసో ఆకాట ఆడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను, ఒక అందమైన అమ్మాయిని గడ్డి మొబ్బు పట్టుకుని వెళ్తుంది, ఇలా ఊహించుకుంటాడు వాడు. కానీ వాడు అక్కడి నుంచి వచ్చినాడే. సో యూ పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద రూట్స్. ఆ రూట్స్ నేను గుర్తించి నేను సినిమా తీస్తుంటే ఇది తమిళ్ అంటే తమిళ్ అని నేను అనట్లా, మిమ్మల్ని కాదు నేను అంటుంది ఏంటంటే ఆ టేస్ట్ కొంచెం అలా ఉంటుంది కదా. టేస్ట్ కాదండి, ఇక్కడ చేతగా లేదు, ఇక్కడ ఎవరు తీయలేదు. రాగా రాగా ఎందుకు మరి, ఎందుకు ఈరోజు నా సినిమాలను ఇష్టపడ్డారు? లాస్ట్ 3 సినిమాలు నా ఎందుకు ఇష్టపడ్డారు? నన్ను ఎందుకు ఈ థియేటర్ వరకు వచ్చే బలం ఇచ్చారు? నాకు ఎలా ఇచ్చారు? వాడి ఇంటి చుట్టుపక్కల ఉండేది నేను చూపిస్తున్నా, నువ్వు చూపిట్లా, వాడిని ఎక్కడికో తీసిపో. అంటే ఇక్కడ ఎవరికి చేత కావట్లేదు అంటారా, ధైర్యం లేక? అదే అండి సిస్టమ్. ఎవడన్నా చేత అయినోడు ఉన్నా కూడా సిస్టమ్ వాడిని చేయనివ్వదు, ప్యాటర్న్ అలవాటు చేయనివ్వదు. ఇలానే వెళ్ళాలి, ఇలానే. ఒకడు అంటాడు నేను బస్తీకి వెళ్ళాలి, నేను ఒక బస్తీ చూశాను, స్లమ్ ఓల్డ్ సిటీలో తీయాలంటే ఎందుకు అక్కడ మన స్టూడియోలో సెట్ చేద్దాం అంటాడు మేనేజరు. డబ్బులు వేస్ట్ అండి, అక్కడైతే 20 లక్షలు అవుతుంది, ఇక్కడైతే 10 లక్షలు అవుద్ది అంటాడు. ఇక్కడ తీసే అంటారు, మళ్ళీ అప్రూవల్ రావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సీఈఓకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడ. తెలుగు సినిమాల్లో బస్తీలను చూపించాలంటే డ్రోన్ షాట్స్ 4-5 కట్ షాట్స్ ఉంటాయి అంతే. తర్వాత స్టోరీ కృష్ణానగర్ ఉంది కదా, ఇంద్రనగర్, ఆ మెట్లు అదొకటి చూపిస్తా. స్టూడియోకి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా, ఎందుకంటే స్టూడియో పక్కన. నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో మళ్ళీ పబ్లిక్ వస్తారు, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఇది కావాలి, ఎంత తలకాయ నొప్పి ఎందుకని ఇలా చేస్తున్నారు. అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లమా? ఆడియన్స్ ప్రాబ్లం కాదు అది. ఆడియన్స్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. రియలిస్టిక్ ఫిల్మ్ తీస్తే ఈరోజు కూడా నెత్తిమే పెట్టుకుంటారు. మనకు చేత కాకపోతే లేకపోతే చేత నేను చేయనివ్వట్లేదు. ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు నన్ను అడిగారు కదా, నీకు ఎందుకు టైం పట్టింది, నువ్వు ఎందుకు ఏమడలేకపోతున్నావు అంటే, ఇది తమిళ సినిమాలో మీరు చేసారన్నారు చూడండి మీరు, అదే ప్రాబ్లం. నేను అలా చేయనివ్వరు, నన్ను రియలిస్టిక్గా సినిమాని చేయనివ్వరు. మీరు తీసిన 3 సినిమాలకి మంచి పేరు వచ్చినప్పటికీ కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మీకు నిర్బంధం చూసి కానీ, మాంగళ్యం చూసి కానీ, బాగా తీసావు సరోజ్ అని ఎవరైనా పెద్ద వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేశారా? చేశారు, వచ్చారుగా మన కూడా 3. విశ్వక్సేన్ వచ్చాడు, బుచ్చిబాబు గారు వచ్చారు, మన ఎస్కేఎన్ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు 3 పిలిచాగా. ఇంకా ఉన్నారు మిగతా వాళ్ళు, మా ఫోన్లో మాట్లాడుతుంటారు. అంటే మీరు సృష్టించుకుంటున్న సామ్రాజ్యాన్ని కొంచెం కొంచెంగా వదిలి ఈ సామ్రాజ్యంలోకి కలుద్దామని, మింగిల్ అవుదామని అనుకుంటున్నారా బండి సరోజ్ కుమార్? డెఫినెట్లీ. అయ్యో నేను ఎందుకు చేయను? నేను మిగతా వాళ్ళతో కొలాబరేట్ చేయాలని నాకు ఉంటుంది.
వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి నేను వాళ్ళని నాతో కొలాబరేట్ అవ్వని నేను అడగలేను. నేను ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్లీ వాళ్ళు కొలాబరేట్. నేను మనిషిగా బయట చాలా రెస్పెక్టబుల్గా ఉంటానండి. సినిమా విషయం వచ్చేసరికి నాకు అంటే నేను ఐ కాంట్ హ్యాండిల్ స్టూపిడ్స్. ఎవరన్నా పిచ్చి క్వశ్చన్ వేసినా ఏదైనా వేసినా నాకు చిరాకు. నాకు కన్విక్షన్ ఉంటుంది, దాంతో నేను చేసుకుంటూ పోతాను. ఇంకోటి చెప్పను నేను ఫస్ట్, అది మెయిన్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకున్నాను, నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు అయింది. సో ఇప్పుడు నేను థియేటర్కి వస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. మీరు అనుకున్నట్టు పరాక్రమం మంచి హిట్ వచ్చింది అనుకోండి, రాబోయే మీ సబ్జెక్టులు ఎలా ఉంటాయి? బాబులకు సంబంధించిన సబ్జెక్టులే ఉంటాయా, లేదంటే? నేను ఇలాంటి ఫిల్మ్స్ ఇయర్లీ ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను సక్సెస్ అయితే కనుక ఇయర్లీ ఒకటి నేను మల్టీ క్రాఫ్ట్ చేసుకుని, నేను యాక్ట్ చేసుకుని, నేను సినిమా చేస్తాను. అండ్ ఇయర్లీ ఒక 5-6 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని, కొత్త నటీనటులు, కొత్త బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు నా బ్యానర్ ఎస్టాబ్లిష్ అవుద్ది కదా, ఈ సక్సెస్ అయితే. కొత్త నటీనటులు, కొత్త డైరెక్టర్స్, కొత్త కథలు రావాలి ఇండస్ట్రీకి. కొత్త అంటే సినిమా, తెలుగు సినిమాకి కొత్త కోణాన్ని నా స్టైల్లో నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. అంటే లైక్ ఆర్ట్ ఫిల్మ్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్ కాకుండా నేను ఎప్పుడు కూడా నేను తీసే సినిమాలు ఎలా ఉంటాయో అలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే, సమాజానికి మనం ఏదో చెప్తూనే, దాంట్లో ఒక ఉత్సుకత క్రియేట్ చేసే సబ్జెక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఫ్యూచర్లో. కొత్త డైరెక్టర్లు తీసుకురావాలి, కొత్త బ్లడ్ని తీసుకురావాలని ఉంది. సో ఉన్న వాళ్ళతో చేయాలన్న డ్రీమ్ ఏం లేదు? లేదు, ఉన్నవాళ్ళు హీరోలతో ఎవరితో చేద్దాము, ఈ సబ్జెక్ట్ ఈ హీరోతో చేద్దాము, ఈ హీరోనితో ఈ సబ్జెక్ట్ చెప్పిద్దాము అనే ఆలోచన ఏం లేదు. నేనే హీరో అవుదామని వచ్చాను. నాకు అది ఫస్ట్ నుంచి చెప్పాను, జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను, హీరో అవుదామని వచ్చాను. సో ఇక మీదట మీ సినిమాలన్నీ మీరే హీరో, మీరే ప్రొడ్యూసింగ్ అంతా, వేరే ఎవరు మీ సినిమాల్లో యాక్ట్ చేయరు మ్యాక్సిమం. ఎందుకని? నాకు లేదు అది ఇంట్రెస్ట్. మీరు దర్శకుడుగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు కూడా సినిమా తీయాలి, ఇలాంటి సినిమా, ఈ ఇంట్రెస్ట్ లేదు. అది నా పెట్టుబడి దర్శకత్వం అనేది. ఇంతకుముందు ఎవరెవరినో పెట్టి తీద్దాం, మన స్టైల్ చూపిద్దాం, డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకుందాం, తర్వాత నేనే డైరెక్ట్ చేసుకున్నాను. నేను అయితే మీరు వాళ్ళతో కలిసి పని చేయలేనని భయపడుతున్నారు అంటే, ఐ మీన్ అడ్జస్ట్ అవ్వలేనేమో నా మైండ్ సెట్కి పెద్ద హీరోలతో. నేను ఆల్రెడీ చెప్పానండి ఇంటర్వ్యూస్లో, నాకు పెద్ద హీరో చిన్న హీరో నాకు ఏం లేవు. నేను సినిమా చేయాలి, సినిమాలు చేసుకుంటూ పోవాలి, నేను హీరో అవ్వాలి. దానికోసం ఇన్ని సంవత్సరాలు ఆగాను. ఇప్పుడు లాస్ట్ 4 years నుంచి నన్ను హీరోగా నేను బిల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్నాను థియేటర్. మీరు హీరో అవ్వాలి, ఒక మంచి నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ సినిమాల్లో మీరు యాక్ట్ చేస్తానని చెప్తూ ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంది మీరు చేయాలంటే వేరే సినిమాల్లో చేస్తారా? క్యారెక్టర్స్ చేయను, లీడ్ రోల్ చేయమంటే చేస్తాను నాకు నచ్చితే. క్యారెక్టర్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి నాకు, విలన్ రోల్స్, మెయిన్ విలన్ నువ్వే, హీరోకి సమానం అన్నా కూడా నేను చేయలేదు. ఈ హీరో కూడా 3-4 సినిమాలు ఆఫర్ వచ్చాయి, కానీ దాంట్లో కూడా నాకు ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకు పోద్ది అనిపించింది, నేను సంపాదించుకున్న క్రెడిట్ దీంతో పోద్ది, క్రెడిబిలిటీ పోద్దేమో అనిపించింది, అందుకే కమిట్ అవ్వలేదు. సక్సెస్ వచ్చాక వచ్చే ఆఫర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనకి కమర్షియల్ సక్సెస్ వచ్చాక వచ్చే ఆఫర్స్, మనకంటూ బిజినెస్ ఉంటే అవి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సరోజ్, మీరు కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడుతున్నారు అంటే ఏమంటారు? అంటే బికాజ్ ఎందుకు అంటే, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను పెద్ద హీరోతో చేయాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలో, లేదా మీరు అన్నట్టు పెద్ద హీరో అవ్వాలో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నా సినిమాల్లో నేనే యాక్ట్ చేసుకుంటాను, నేను వేరే సినిమాల్లో యాక్ట్ చేయను, నా సినిమాల్లో యాక్ట్ చేసుకొని నేను హీరోగా ప్రూవ్ చేసుకుంటాను అంటే, ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న థాట్ ప్రాసెస్కి వ్యతిరేకంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. సస్టైన్ అవ్వగలనని అనుకుంటున్నారా? సస్టైన్ అయ్యేగా 20 సంవత్సరాలు. సస్టైన్ మీన్స్? సస్టైన్ అంటే మీరేమనుకుంటున్నారు? ఒక పేరు నాకు లేదా? ఉంది, పేరు లేదా? మీరు పిలుస్తారా? పెద్ద పేరు కదా. వస్తుంది, కంగారు ఎందుకు? 9 నెలలకి పడుతుందండి పిల్ల పుట్టడానికి. ఒక క్యాపిటల్ సిటీ కట్టాలి, 10 ఏళ్ళు పడుతుంది అమరావతి కట్టాలంటే. ఇలా ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. మీకు కంగారు పడితే ఎట్లా? ఈరోజు చూసి సరోజు రేపు అయిపోవాలంటే అప్పుడు సరోజు మీరు ఈరోజు చూశారు, సరోజుని 20 సంవత్సరాల నుంచి చూసినాడు ఒకడు ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి ఫాలో అయ్యేవాడు ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి చూసేవాడు ఉన్నాడు. టేక్స్ టైం, గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అదే సరోజ్కి ఉన్న ఫ్యాన్ బేస్లో చాలామంది కూడా మా సరోజ్ అన్న ఈ హీరోతో ఈ కాన్సెప్ట్ చెప్తే బాగుండనే ఆశ కూడా ఉంటుంది కదా. అంటే వాడు దర్శకుడిగా నాకు ఫ్యాన్, వాడు హీరోగా ఫ్యాన్ కాదు వాడు. అంటే వాళ్ళు మారిపోతారు మళ్ళీ రేపు నా సినిమా హిట్ అయిపోతే మా అన్న హీరో అంటారు. సరోజ్, ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్, మీరు ఇండస్ట్రీకి పరిచయం కానీ మా అందరికీ పరిచయం కానీ ఒక దర్శకుడుగానే పరిచయం అయ్యారు. తర్వాత మీ సినిమాల్లో మీరు యాక్ట్ చేసుకుంటూ మీ కాన్సెప్ట్
థీముల్లో మీరు యాక్ట్ చేసుకుంటూ మీరు ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మీరు ఒక దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నారా, ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నారా? అంటే మీ టార్గెట్ ఏంటి యాక్చువల్లీ? నేను యాక్టరే బేసికలీ. మై హైయెస్ట్ పొటెన్షియల్ ఈజ్ యాక్టింగ్ అండ్ మై ఇంట్రెస్ట్ ఈజ్ యాక్టింగ్. కానీ నాకు నందమూరి తారక రామారావు గారు అంటే ఇన్స్పిరేషన్. ఆయన ఓల్డ్ తారక రామారావు గారు. సరోజ్ అంటే సినిమా అని చెప్పాలి అనే ఒక ఇది ఉంది. నా ఫైనల్ డెస్టినేషన్ అది. కేవలం దీనికి పరిమితం కాదు, ఏదైనా చేయగలడు. అండ్ వాడికి డిఎన్ఏ, వాడి సినిమాలకు డిఎన్ఏ ఉంటుంది అని జనాల్లో గుర్తింపు రావాలి. ప్లస్ నా కంటెంట్ ఎప్పుడు కూడా జనాల్లో ఉండాలి. ఇప్పుడు నేను తీసిన కంటెంట్లు 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి ఇవి. ఎందుకంటే ఇది రియాలిటీకి సంబంధించినది. 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 1000 కోట్ల సినిమాలు మర్చిపోతారు, కానీ నా సినిమాలు గుర్తుంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ చేయాలి. ఇప్పుడు జనరల్గా ఒక మంచి యాక్టర్ అవ్వాలని ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినా కానీ, ఒక మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలన్నా కానీ గాడ్ ఫాదర్స్గా కొంతమందిని పెట్టుకుంటారు. అంటే బ్యాక్ ఎండ్ కాకపోయినా లైక్ చిరంజీవి గారు అనుకోవచ్చు, అమితాబ్ బచ్చన్ అనుకోవచ్చు. మీరు ఇలా ఎవరినైనా అనుకుంటున్నారా? అంటే నాకు ఇతను గాడ్ ఫాదర్ నేను చాలాసార్లు చెప్పాను. చిరంజీవిని చూశాకే నేను సినిమా చూశాను 4 ఏళ్ళ వయసులో. అక్కడి నుంచి ఎంతోమంది చూశాను. ఇప్పుడు మరి అదే చిరంజీవి నెపోటిజం లేకుండానే వచ్చారు కదా. మీరు నెపోటిజం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. నెపోటిజం లేకుండా వచ్చారు కరెక్టే, బట్ అప్పుడు అంత కాంపిటీషన్ లేదు. నెపో కిడ్స్ ఎవరున్నారు ఆ టైంలో? ఈరోజు కాంపిటీషన్ ఉన్నా, ఈరోజు మీ నెపో కిడ్స్ ప్లాట్ఫామ్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా సరోజ్. ఈరోజు కాంపిటీషన్ ఉన్నప్పటికీ కానీ మీ ముందున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఒక నిజం మనలో ఒక చిన్న టాలెంట్ ఉంటే ఓవర్ నైట్ స్టార్లు అయిపోయేవారు చాలామంది ఉన్నారు. వస్తున్నాం కదా. నేను నెపోటిజం గురించి నెగిటివ్గా చెప్పలే. ఇంటర్వ్యూ ఫస్ట్ నుంచి మీకు అర్థం కావట్లా. నెపోటిజం ఈజ్ దేర్. దాన్ని దాటుకొని ఒకటి ఎదగాలంటే వాడికి టైం పడుతుంది. అంటే అక్కడ నెపోటిజం ఈజ్ దేర్, దాన్ని దాటుకొని ఎదగాలంటే టైం పడుతుంది అని మీరు చెప్తున్న మీ స్టేట్మెంట్లోనే ఉంది. అంటే అది ఎదగడానికి నెపోటిజం అడ్డం పడుతుంది అనేదే కదా. నెపోటిజం అనేది ఖచ్చితంగా అడ్డం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి స్టార్ సెలబ్రిటీ సపోర్ట్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ ప్రమోషన్స్, ప్రొడక్షన్ ఇది ఉంటుంది. ప్రతిదీ వాళ్ళకి ఒక సెటప్ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడికి సెటప్ ఉండదు. నాలాంటి వాడు టైం పడుతుంది. అదే నేను చెప్తున్నా. లేకపోతే నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే టైం పట్టకపోవచ్చు, కొంచెం తొందరగా వెళ్ళేవాడు. నాలాంటి వాడు సపోర్ట్ చేసేవాడు ఎలా ఉండాలి? వాడు షేర్ ఉండాలనుకుంటాడు ఏదో రకంగా, క్రియేటివ్గాను. వాడు పార్ట్ ఉండాలనుకుంటాడు, వాడో 10 మందో. మళ్ళీ ఆ సిస్టమ్ నచ్చదు నాకు. సో అది ప్రాబ్లం నాదే అని చెప్తున్నా మీకు దేవాన్ని. సో సిస్టమ్ నచ్చకే మీకంటూ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటున్నారా, బిల్డ్ చేసుకుంటున్నారా? సిస్టంలో నచ్చకంటే నేను ఇమ్మడలేనని అర్థమయ్యి, అంటే నా మనసుకు నచ్చదు. నేను రోజు నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. నాకు గిల్ట్తో పడుకోకూడదు. ఒకరోజు కూడా అరే ఇది నేను అనుకున్నది కాదే అనిపించకూడదు. సో అలా అనిపించకూడదంటే నాలాగే రావాలి నాలాంటి వాడు. పరాక్రమం సినిమా హిట్ అయింది అనుకోండి, మంచి పేరు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని పెద్ద బ్యానర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యి మాకు సినిమా చేయండి అన్నా, లేదు మీరే హీరోగా మీరే స్టోరీ చేసుకోండి, మేము ప్రొడ్యూసర్స్గా ఉంటాము అన్న మీరు ఒప్పుకుంటారు? 100% సక్సెస్ అయితే 100%. వై నాట్? కాంబినేషన్ చేయాలనుకుంటాం రకరకాల మనుషులతో, బయట డైరెక్టర్స్తో కూడా చేయాలి. మరి ఆ రోజు ఇదే సిస్టంలో ఏమంటారు? అప్పుడు నేను ఓన్లీ నటుండు కదా. ఇప్పుడు నేను నటుడిగా వెళ్తే వేరండి. మీరు నటుడైనా దర్శకుడైనా మీకుండే వ్యక్తిత్వం, మీకుండే మైండ్ సెట్ మీకు ఉంటుంది. అలా ఉండదు, ఎవరు మార్చలేదు. లేదు దాని గురించి నేను నటుడిగా నేను ఎందుకు చేయగలనంటే, నటుడిగా నేను సరెండర్ అయిపోతాను డైరెక్టర్. ఎందుకంటే నేను డైరెక్టర్ వాల్యూ ఇస్తాను కాబట్టి. నేను ఒక డైరెక్టర్ కాబట్టి నేను దర్శకుడు వాల్యూ ఇస్తాను. సో అప్పుడు డైరెక్టర్ ఏం చెప్తే అది వింటారు, అందులో నో డౌట్స్. ఇంకా నేను సింక్ అవ్వట్లేదు, నేను అడ్జస్ట్ అవ్వలేను, వింటాను. వినేటట్టయితేనే విని చేయగలను నేను అనిపిస్తేనే నేను కమిట్ అవుతాను. అయితే సో ఏంటి మీరు ఇండస్ట్రీకి, అంటే ఈ సినిమాతో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు వచ్చాడని చెప్దాం అనుకుంటున్నారా? అంటే ఆల్రెడీ మీరు ఒక మంచి నటుడు, అది ప్రూవెన్. కాకపోతే ఇప్పటిదాకా వెండి తెర మీద మీ నటన చూడలేదు, కేవలం యూట్యూబ్ వాటిల్లో చూసాము. ఫస్ట్ టైం వెండి తెర మీద వస్తూ ఉన్నారు కదా. ఇండస్ట్రీకి అంటే ఒక మంచి నటుడు వచ్చాడని చెప్దాం అనుకుంటున్నారా, ఒక మంచి డైరెక్టర్ వచ్చాడని చెప్దాం అనుకుంటున్నారా? ఇండస్ట్రీకి ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇండస్ట్రీకి నేను ఆల్రెడీ తెలుసు, 4 years బ్యాకే నేను తెలుసు. అప్పటి నుంచి నన్ను సీక్రెట్గా ఫాలో చేస్తుంటారు పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్. వినండి సార్, మీరు పూర్తి చేయనివ్వట్లేదు. అరే మీరు మీది క్వశ్చన్ స్టార్ట్ చేసి పూర్తి చేయరు, నన్ను పూర్తి చేయనివ్వరు. సరోజ్ గారు, మీరు సీక్రెట్గా ఎందుకు మిమ్మల్ని వినండి. లెట్ మీ కంప్లీట్, యువర్ నాట్ లెటింగ్ మీ కంప్లీట్. మీరు ఇప్పుడు
ఇప్పుడు నన్ను 4 ఇయర్స్ బ్యాక్ నుంచి నన్ను గుర్తించిన వాళ్ళు ఉన్నారు, నా టాలెంట్ గుర్తించిన వాళ్ళు ఉన్నారు. బట్ నాకు ఇప్పుడు మార్కెట్ లేదు. మార్కెట్ వస్తే వస్తారు. ఇండస్ట్రీ స్పీక్స్ విత్ మార్కెట్, ఇట్ డీల్స్ విత్ మార్కెట్ అంతే. మనతో వాళ్ళకి మనం ఏదో చెప్పాలి, మనకు వాళ్ళు ఏదో చెప్పాలి అనేది రాంగ్ కాన్సెప్ట్. అది చాలా చైల్డిష్ కూడా. వాళ్ళు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, లైక్ టాలెంట్ గుర్తించారు, సపోర్ట్. నా టీజర్ లాంచ్కి వచ్చారుగా, ఇండస్ట్రీ పీపుల్ వచ్చారుగా, బాగా నచ్చిన 3 వ్యక్తులను పిలిచాను. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ. చెప్పాను కదా ఇంతకుముందు, మీకు జర్నలైజ్ చేయలేము. మీడియాలో కూడా గుడ్ బ్యాడ్ ఉంటుంది, ఇండస్ట్రీలో కూడా గుడ్ బ్యాడ్ ఉంటుంది, మీకు పాలిటిక్స్లో కూడా ఉంటుంది. నేను ఇప్పుడు రోజు కూడా మనం లైవ్ అప్డేట్స్ చూడడానికి ప్రతి మనిషి ఇష్టపడతాడు. ఏం జరిగింది న్యూస్ అనేది ప్రతి ఒక్కడు ఫాలో అవుతాడు. సో అది ఎప్పుడూ ఉండాలి నా సినిమాలో అనిపిస్తుంది నాకు. అంటే కరెంట్ సమాజంలో జరుగుతున్న ఏదో ఒక ఎలిమెంట్ గురించి ఒక డిస్కషన్ కానీ, ఒక టాపిక్ ఇన్బిల్డ్గా ఉండాలి ఎంబెడ్ అయి ఉండాలి అని. దాంట్లో నేను చెప్పే కథలు కమర్షియల్ కథలు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంతకుముందు సినిమాల్లో కూడా కమర్షియల్ కథలు నేను చెప్పాను. దొరబాబు స్టోరీ అది, వాడు లవ్ ఫెయిల్యూరు, వాడు ఇక్కడికి వచ్చాడు, ఇది వాడు గ్యాంగ్స్టరు, ఇది దాని ముందు కూడా అంతే, ఒక రేపిస్ట్, వాడు ఎలా మారాడు. సో అన్నీ కూడా కమర్షియల్ కథలే, కానీ దాంట్లో ఇవన్నీ ఎంబెడ్ చేస్తాను. ఓకే, సినిమాల వరకు కొంచెం పక్కన పెట్టి సొసైటీ గురించి ఇదంతా కొంచెం మనం పక్కన పెడితే, మీకు పొలిటికల్ సెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు గతంలో ఈ నిర్బంధం ఇవన్నీ తీయకముందు కొన్ని స్కిట్ వీడియోలు అయితే చేశారు. అందులో కేసీఆర్ని ఇమిటేట్ చేశారు, రేవంత్ రెడ్డిని ఇమిటేట్ చేశారు, సమ్ పీపుల్ని, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించిన సమస్య వస్తే వాడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు, ఆ మీడియా ముందు హైలైట్ అయిన ఆ బయటని ఇమిటేట్ చేశారు, ఇవన్నీ చేశారు కదా. వాటన్నిటికి కూడా యూట్యూబ్లో మంచి పేరు వచ్చింది, చాలా బాగా యాక్ట్ చేశారు. నేను కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను, వీటన్నిటి గురించి చెప్పడానికన్నా ముందు అవి నేను చెప్పాను. ఎందుకు వాటిని డిలీట్ చేశారు? భయపడ్డారా? భయం ఎందుకు? కాకపోతే ఎందుకు అనిపించింది, ఎందుకు అప్పుడు ఎప్పుడో చేశాను, అవి వీడియోస్ లాగా చేశాను. లేదా ఎవరైనా పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా కేసీఆర్ని అట్లా? నాకు ఫోన్ రావాలంటే ఎవరు? కేసీఆర్ని ఏం చేశాను నేను? కేసీఆర్ని ఇమిటేట్ చేశారు కదా, ఏమైనా ఫోన్లు వచ్చాయా అంటున్నా. కేసీఆర్ పవర్లో పోయే వస్తాయి ఫోన్లు. అప్పుడు మీరు చేసి కూడా చాలా మొన్న తీశాను ఈ టీజర్ ముందు. అదే ఎందుకు తీయాల్సి వచ్చిందండి? అదే ప్రైవేట్లో పెట్టాను, ఎందుకు ఇంకా జనాలు అది ఆశ రోజు ఎందుకు అయిపోయింది కదా. అది ఇప్పుడు కంటెంట్ వైజ్ వస్తున్నా కదా, అంతకుముందు ఖాళీగా ఉండి చేశాను అవి, అంటే ఒక అటెన్షన్ కోసం. అక్కడి నుంచి నాకు నిర్బంధం ఇవన్నీ కూడా బూస్ట్ అయినాయి. అరే వీడిని చూడాలిరా, ఒక సినిమాలో ఎలా చేస్తాడు చూడాలి, తర్వాత ఇందులో ఎలా చేస్తాడు. సో అన్నిటికీ అవి చేసుకున్నాను, ఇంకా అవి ఎందుకు. నేను ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ తీసాను 20 ఏళ్ళ క్రితం. దానివల్ల సూర్యాన్ని కలిసి, నాలుగు కలిసి, ఈయన కలిసి అని చెప్పాను ఇంటర్వ్యూలో. అది ఇప్పుడు రిలీజ్ చేసుకోలేను కదా, ఇప్పుడు చూస్తే నాకే నవ్వు వస్తుంది, అది తీసి పక్కన పడేస్తాను. దీంట్లో మంచి హ్యూమర్ ఉంది, ఎందుకంటే మీరు సీరియస్ క్యారెక్టర్స్నే కాదు మంచి కామెడీ కూడా పండిస్తారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. అంటే భవిష్యత్తులో ఏమైనా కామెడీ రోల్ చేస్తారు? అవుట్ అండ్ అవుట్ కామెడీ చేస్తాను. ఇంట్రెస్ట్ అంటే వేరే డైరెక్టర్స్ మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి మీరే ఉండాలి అనుకుంటే, వేరే ప్రొడ్యూసర్తో కొలాబరేట్ అయ్యి యాజ్ ఏ హీరోగా డెఫినెట్గా మీరు ఎంతగానో ఆ సిస్టమ్ కరెక్ట్ కాదు అనుకుంటున్న ఆ సిస్టంలో పనిచేయటానికి నేను దర్శకుడిగా కరెక్ట్ కాదు. ఇంకోటి మళ్ళీ క్లియర్గా మీరు మళ్ళీ అర్థం కాని వాళ్ళు కూడా చెప్తున్నాను. ఈ సిస్టంలో నేను ఇమ్మడలేనంటే, ఈ సిస్టంలో నేను ఎలా ఇమ్మడాలి? దర్శకుడిగానే ఇమ్మడాలి. నటుడిగా నాకు ఇమ్మడలేను కదా, డైరెక్టర్ రారు కదా. సో నేను డైరెక్టర్ అయ్యాకే నేను నటుడిగా చేసుకోగలను. నన్ను ఒక డైరెక్టర్ కదా నటుని చేయాలి, ఆ డైరెక్టర్ నేనే అవ్వాలనుకుని వచ్చాను ఈ సిస్టమ్కి. ఇక్కడ నేను ఇమ్మడలేను అనిపించి నేను బిల్డ్ చేసుకుంటున్నాను అన్నాను. ఒకసారి బిల్డ్ అయ్యాక వాళ్ళు వచ్చాక ఇంకేముంటుంది? అప్పుడు ఇమ్మడగలుగుతారా? అప్పుడు ఒక నటుడిగానే కదా వెళ్తాం మనం. ఒకటే ఉంటుంది, అన్నీ చూస్తాం కదా మనం, ఫస్ట్ చూసుకుంటాం కదా సార్. ఇప్పుడు నాకు అంటే ఈ సినిమాకి కూడా నేను ప్రాక్టీస్ చేశాను. మా కెమెరామెన్ కూడా పెద్ద కెమెరామెన్ ఎందుకు పెట్టుకున్నా అంటే, నేను ఎలా హ్యాండిల్ చేయగలను, ఇలాంటి ఇప్పుడు ఈ మైండ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు లైక్ మనకన్నా సీనియర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేను చూసాను, నాకు ప్రాక్టీస్ అయింది. సో నాకు ఆయనకి ఎక్కడ ప్రాబ్లం రాలేదు. మా ఇద్దరికి వామితే తప్ప ఇప్పటికీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది, కానీ మాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. సో ఐ ఫెల్ లైక్ ఐ కెన్ హ్యాండిల్. ఈ సినిమా ఎన్ని లాంగ్వేజెస్లో వస్తుంది సార్? ఇప్పుడు తెలుగు అండి, తమిళ్లో కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంక దీనికే మనకు సరిపోతుంది. ఎందుకు తమిళ్ కూడా చేయొచ్చు కదా, మీరు తీసే ఆ ప్యాటర్న్ కావచ్చు, టోన్ కావచ్చు. మాంగళ్యం తమిళ్లో రిలీజ్ చేశాను. ఎట్లుంది తమిళ్లో? బాగుంది, రెస్పాన్స్ బాగుంది. అక్కడ కూడా ఉన్నారు మనకంటూ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. అది ఇక్కడ సక్సెస్ అయ్యాక డబ్ చేద్దాము, సక్సెస్ అయితే డబ్ చేస్తే కొంచెం ఆ బూస్ట్ వేరే ఉంటుంది. మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మా ఛానల్ తరపు నుంచి? ఏం లేదు, మీరు అందరు రండి సినిమాకి, ఫ్యామిలీస్తో రండి. ఎన్ని రోజులు పర్సనల్ స్పేస్లో చూసే సినిమాలు తీశాను, ఇప్పుడు ఫ్యామిలీ కోసం మీ అందరు కలిసి చూసే సినిమా, ధైర్యంగా గర్వంగా చూసే సినిమా తీశాను.
సెన్సార్ అయిపోయింది, యూఏ సర్టిఫికెట్ వచ్చి సినిమా చూడండి. ఆగస్ట్ 22వ తారీఖు చిరంజీవి బర్త్డే రోజు సినిమా రిలీజ్ థియేటర్. ఏదో చిరంజీవి బర్త్డే రోజు మీరు మెగాస్టార్ ఫ్యానా? అంటే చిరంజీవి నుంచే నా ఇది మొదలైంది. సో అందుకని నాకు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవికి సినిమా చూపించే ప్రయత్నం కానీ ఏదైనా చేస్తారా? ఆ పిఆర్లోకి వెళ్ళారా? కొంచెం మా సినిమాని చూడండి, బాగుంటే మీరు ప్రమోట్ చేయండి, ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఆయన చేయడానికి ముందు ఉంటారు అనేది చెప్తూ ఉంటారు కదా. చేస్తే బాగానే ఉంటుంది. అయినా మనకు రాదు కదా. మన డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే చేయగలం, మాట్లాడగలం, కన్విన్స్ అలా వెళ్ళి అడగలేడేమో. నాకు మీరు చిరంజీవి అనుకోండి, నేను కన్విన్స్ చేయగలను. మధ్యలో మిమ్మల్ని కలవాలంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు అనుకోండి, మీ దగ్గర రాలేను, వాళ్ళని కన్విన్స్ చేసుకుని రాలేను. అది ప్రాబ్లం. ఆయన ఐడెంటిఫై చేసి పిక్ చేసి ఆయన, ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆయన ఐడెంటిఫై చేసి యూనిట్ని పిలిచి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేస్తే చేయాలి, కానీ ఆ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ నేను కన్విన్స్ చేయను అంటారు. చేయలేను అంటే నాకు అదొక ఆర్ట్, అది డిఫరెంట్ ఆర్ట్. దాంట్లోకి వెళ్తే మన సినిమాలు తీయలేము. ఇప్పుడు నేను చాలామంది చూశాను, సినిమాల్లోంచి బిజినెస్లోకి వెళ్ళిపోతాడు ఎవడొకడు, బిజినెస్ చేసుకుని మళ్ళీ వస్తా సినిమాకి డబ్బులు సంపాదించి అంటాడు, రాడు, అటు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మన ఫోకస్ తప్పుద్దో, మన ఫోకస్ అవతలను కన్విన్స్ చేయడంలో పడిపోయాం అనుకోండి, ఐస్ క్రీమ్ సెల్లర్ లాగా మనం అక్కడ ఆగిపోతాం, ఇటు సైడ్ రాలేము మనం. సో మనం ఇట్లాగే ఉండాలి. మనకు ప్రొఫైల్ బిల్డ్ అయ్యాక డెఫినెట్లీ మనకు సపోర్ట్, అలాంటి మనం మేనేజ్ చేసే సపోర్ట్ వస్తుంది. సో హ్యూమన్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చూసుకునేటట్టు ఉండాలి. రైట్. ఆగస్ట్ 22న రాబోతున్న మీ సినిమాకి ప్రేక్షకులు ఎటువంటి తీర్పు ఇస్తారనేది చూద్దాం. దర్శకుడుగా, నటుడుగా అన్ని విభాగాల్లో కళ ఉన్నప్పటికీ కానీ తనకి నటుడుగానే ఉండటం ఇష్టమని బండి సరోజ్ చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎవరితోనైనా కొలాబరేట్ అయ్యి సినిమాలు తీయడానికి తనకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు. పరాక్రమం ఆగస్ట్ 22న వస్తుంది. ఫస్ట్ టైం థియేటర్ ముందుకు వస్తుంది. అందరూ వచ్చి సినిమా చూడాలని చెప్తున్నారు.